హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ రచన. ఐపీఎల్ 2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టే ప్రదర్శన చేసింది. హోమ్ గార్డులో టైటాన్స్ను 89 పరుగులకు ఆల్అవుట్ చేసిన ఢిల్లీ 90 పరుగుల లక్ష్యాన్ని 8.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఘన విజయాన్ని అందుకుంది. 11.1 ఓవర్లు మిగిలి ఉండగానే విజయం సాధించిన ఢిల్లీ నెట్ రన్ రేట్ను సైతం గణనీయంగా మెరుగుపరుచుకుంది. బంతుల పరంగా ఢిల్లీకి ఇది అతిపెద్ద విజయం కావడం గమనార్హం. గుజరాత్పై గెలిచిన ఢిల్లీ పాయింట్ల పట్టికలో 9వ స్థానం నుంచి ఒకేసారి 6వ స్థానానికి ఎగబాకింది. ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడిన ఢిల్లీ 3 గెలిచి 4 ఓడింది. ఢిల్లీతో పాటు లక్నో, గుజరాత్ జట్ల ఖాతాలోనూ 6 చొప్పున పాయింట్లు ఉన్నాయి. అయితే లక్నో 6 మ్యాచ్లే ఆడటంతో పాటు ఆ జట్టు నెట్ రన్ రేట్ +0.038 కూడా ఢిల్లీ -0.074 కంటే మెరుగ్గా ఉంది. టైటాన్స్ పై 67 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించడం నెట్ రన్ రేట్ పరంగా ఢిల్లీకి కలిసొచ్చింది. -1.303 నెట్ రన్ రేట్ ఉన్న గుజరాత్ టైటాన్స్ ఇప్పుడు 7వ స్థానానికి పడిపోయింది. ఒకవేళ ఢిల్లీపై గుజరాత్ గెలిచి ఉండుంటే పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి చేరుకునేది. కానీ బ్యాటింగ్ వైఫల్యం కారణంగా ఆ జట్టు మూల్యం చెల్లించుకుంది. ఐపీఎల్ పాయింట్ల పట్టిక ఇప్పుడు ఇలా ఉంది. చూసుకున్నట్లయితే ఈ సీజన్లో చక్కటి ప్రదర్శన చేస్తున్న రాజస్థాన్ రాయల్స్ చూసుకున్నట్లయితే +0.677 నెట్ రన్ రేట్, 7 మ్యాచ్లలో 6 విజయాలతో 12 పాయింట్లు సాధించి టేబుల్ టాపర్గా కొనసాగుతుంది. ఇక 6 మ్యాచ్లలో 4 గెలిచి 2 ఓడిన కోల్కతా నైట్ రైడర్స్ 8 పాయింట్లతో 2 స్థానంలో ఉంది. చెన్నై సన్ రైజర్స్ కూడా 8 పాయింట్లతో వరుసగా 3, 4 స్థానాలలో ఉన్నాయి. కోల్కతా నెట్ రన్ రేట్ మిగతా అన్ని జట్ల కంటే ఎక్కువగా చూసుకున్నట్లయితే +1.399గా ఉంది. సిఎస్కే నెట్ రన్ రేట్ చూసుకున్నట్లయితే +0.726 ఉండగా హైదరాబాద్ చూసుకున్నట్లయితే +0.502గా ఉంది. ముందే చెప్పుకున్నట్టు లక్నో, ఢిల్లీ, గుజరాత్ వరుసగా 5, 6, 7 స్థానాలలో అయితే ఇప్పుడున్నాయి. 2 మ్యాచ్లు గెలిచిన పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ 8, 9 స్థానాలలో అయితే ఇప్పుడున్నాయి. అయితే ఇవాళ ఏప్రిల్ 18న ఈ 2 జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు 6 లేదా 7వ స్థానానికి అయితే చేరుకోవచ్చు. 7 మ్యాచ్లలో ఒక దాంట్లోనే గెలిచిన ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అట్టడుగు నిలిచింది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.